మా అమ్మ వాళ్ళు పండగ రోజు లేకపోవడం వల్ల నాగుల చవితి ఇవాళ చేసుకోవాల్సి వచ్చింది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నాగుల చవితి కాబట్టి ముందుగా దేవునికి ఏమేమి తీసుకుపోవాలో ముందుగా చూద్దాం. ముఖ్యంగా దేవునికి కావాల్సింది పూలు పండ్లు రకరకాల పూలు రకాలు 5 రకాలు అంటే నేను ఒక 3 రకాలు తీసుకున్నాను. మనకి ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోవచ్చు. కొద్దిగా చలిపిండి, కొద్దిగా బియ్యం రవ్వ వచ్చేసి చీమల కోసం, తర్వాత కుంకుమ, పసుపు, ఇంకా రెగ్యులర్గా ఆర్తి కర్పూరం, అక్షింతలు, దేవునికి కావాల్సిన గంధం, ఇంకా అన్నీ తీసుకున్నాను. నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. దేవునికి బాగా ఇష్టమైనది చలిపిండి, నూగుపిండి కాబట్టి ముందుగా అవి కూడా తయారు చేస్తున్నాను. ఇలా చలిపిండి తీసుకున్నాను. చలిపిండిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా బెల్లము, కొద్దిగా కొబ్బరి, పాలు పోయడానికి, తమలపాకులు, టెంకాయ, ముఖ్యంగా దేవునికి ఇష్టమైన పెసరపప్పు ఇలా నానబెట్టినది ఒక 1 అవర్ పాటు. తర్వాత మేము దేవునికి ఇలా సద్దలు కూడా పెడతాము. సద్దలు కూడా ఒక 1 అవర్ పాటు నానబెట్టాలి. నానబెట్టిన సద్దలు కొన్ని. తర్వాత దేవునికి ఉప్పు పప్పు కోసం ఒక క్లాత్ తీసుకోవాలి, ఇలా వైట్ కలర్ది. ఈ వైట్ కలర్ క్లాత్కి చుట్టూ పసుపు అంటించుకోవాలి. ఇలా తడిపి ఇలా చుట్టూ పసుపు రాసిన తర్వాత ఇలా లాస్ట్ చివరి భాగం ఉంటుంది కదా, ఆ చివరి భాగాన ఇలా కొద్దిగా బియ్యం రవ్వని ఇలా మూట కట్టుకోవాలి. ఇలా అడ్జస్ట్ సైడ్ లాస్ట్ చివరి సైడ్ కొద్దిగా దేవునికి ఇలా ముడి వేస్తున్నాను. ఇది ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ చివరి భాగం ఉంటుంది కదా, ఈ చివరి భాగాన పెసరపప్పు పెడుతున్నాను దేవునికి కొద్దిగా. ఇలా కొద్దిగా పెసరపప్పు పెట్టి దీన్ని కూడా ఇలా ముడ వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని ఇది ఉప్పు పప్పు దేవునికి ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా నాగుల చవితికి మేము ఇలానే చేస్తాము. ఇలా 2 సైడ్స్ ముడి వేసుకోవాలి. ఆ చివరి భాగాన ఈ చివరి భాగాన దేవునికి ఇంకా పాలు, పళ్ళు, కొబ్బరి గిన్నె అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకేమన్నా మర్చిపోయానా అని చూస్తున్నాను. దేవునికి దారాలు, ఒత్తి పత్తి, దక్షిణ, ఇంకా మామూలుగా రొటీన్గా అన్నీ తీసుకున్నాను. ఊది కడ్డీలు అన్నీ తీసుకున్నాను. ఇలా ఒత్తి పత్తికి ఒక సైడ్ పసుపు, ఒక సైడ్ కుంకుమ పెడతాం మేము. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా బయలుదేరుతుంటే మధ్యలో ఇంకోటి గుర్తొచ్చింది. చాలామంది దేవునికి నాగమయ్య కళ్ళు పెడతారు. మేము దేవునికి నాగమయ్య కళ్ళు కాకుండా ఇలా ఒక తమలపాకు మీద నాగమయ్య రూపాన్ని పెడతాము. ఇలా రూపాన్ని పెట్టేస్తాము. ఇలా నాగమయ్య రూపాన్ని ఇలా గీస్తాము ఒక తమలపాకు మీద గంధంతో. ఇంకా అన్నీ రెడీ అయిపోయినట్లే ఇంకా గుడికి బయలుదేరదాం. ఇలా మధ్యలో గుడికి బయలుదేరుతూ ఉన్నాను. నేనేమో ముందు, మా అమ్మమ్మ ఏమో వెనక. ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో ఎక్కువ వచ్చింది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాను. గుడి దగ్గరలోనే ఉంది. ఇంకా దగ్గరికి వచ్చేసాం గుడి దగ్గరికి. ఫైనలీ గుడి దగ్గరికి వచ్చేసాం. ముందుగా గజస్తంభానికి పూజ చేస్తున్నారు అందరూ. సో మా అమ్మ పూజ స్టార్ట్ చేసింది గజస్తంభానికి. నేను దండం పెట్టుకొని ఇలా వచ్చేసాను పక్కకి. తర్వాత ఇంకా నాగుల చవితి కాబట్టి ఇంకా నాగమయ్య దగ్గరికి వెళ్ళాం. చాలామంది పుట్టకపోతారు. ఇలా ఏది అవైలబుల్లో అంటే అది. మేము ఇలా విగ్రహాలకు దేవుని పూజ చేస్తున్నాం. మనం తెచ్చిన దారాలు, ఒత్తి పత్తి, టెంకాయ, పూలు, పండ్లు అన్నీ దేవునికి దగ్గరికి పెట్టి పూజించుకొని మన కోరికలన్నీ కోరుకుంటాం. అవి నెరవేరుతాయా లేదా అది అవుట్ ఆఫ్. మొక్కడం అయితే మొక్కుతాం దేవునికి. మనకు ఆ కోరికలు కావాలా, ఈ కోరికలు కావాలా అని చెప్పేసి. తర్వాత మనం దేవునికి తెచ్చిన ఉప్పు, పప్పు, దారాలు, పత్తి అన్నిటిని దేవునికి ఇలా మెల్లో వేస్తాం. చూడండి ఇలా. ఈ బుడ్డపిల్ల ఎవరో కానీ దైవభక్తి నాకంటే ఎక్కువైపోయింది బుడ్డదానికి.
ఇప్పుడు దానికి బాగా కోరికలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఫైనలీ నాగుల చవితి కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ ఒక పొద్దు ఉంటుంది. ఒక పొద్దు ఉండడం వల్ల దేవునికి రేపు కూడా వచ్చి ఇలా పాలు పోయాలి. ఇవాళ చేసిన విధంగా కాకుండా రేపు పాలు పోసి తమలపాకు ఒక పండు పెట్టాలి దేవునికి. అప్పుడు ఒక పొద్దు నాకు తీరిపోయినట్లు. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది. చీమల్ని వెతకాలి, ఆ బియ్యం పిండి వేయాలి, వాటికి ఫుడ్ పెట్టాలి. చీమలకి ఫుడ్ ఒకటే అనుకోకండి, వాటికి నీళ్ళు కూడా పోయాలి. ఇంకా నేను చీమలు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతికే పనిలో ఉంటాను. ఇంకా అందరికీ బై బాయ్.